గుంటూరు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు. గుంటూరు కమిషనర్ ఒంటరివాడు కాదు. కమిషనర్కు మేమందరం అండగా ఉంటాం. మేయర్ చెప్పినట్టు చేయాలి అని హుకుం జారీ చేస్తున్నాడు. వైసీపీ నాయకులు చెప్పినట్టు కమిషనర్ వినలేదు అని నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. గత కొంతకాలంగా గుంటూరు కార్పొరేషన్ని గమనిస్తున్నాను. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి, కానీ అభివృద్ధిలో రాజకీయాలు చేయటం ఏంటని విరుచుకుపడ్డారు. కమిషనర్ ఒంటరివాడు కాదు. కమిషనర్ కార్పొరేషన్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం తెలపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు, తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం. అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న ఇద్దరో ముగ్గురో ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా ఐఏఎస్ అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.